ప్రభుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి ప్రభుని మనము గణపరచు నిమిత్తము ఈ రీతిగా దేవుని ఇంటికి మనమందరము చేరి వచ్చి ఉన్నాం. ప్రభుని ఆరాధించుటకు మనము ఆరాధనలోనికి ప్రవేశించు నిమిత్తము దేవుని వాక్యంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుంటాము. దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము. మనమందరమును కలిసి 27వ వచనము చదువుకుంటాం. 27వ వచనాన్ని చదువుకుంటాం. అందరం కలిసి చదువుకుంటాం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. మరొక భాగం కూడా చదువుకుంటాం. 33వ వచనం. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి అని. ప్రార్థన చేసుకుందాం. మిమ్మల్ని ఎంతగానో స్తుతించి కనపరుస్తున్నా, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మంచి తరుణానికై స్తోత్రాలు. ఉదయకాల సమయము ఆరాధన మిమ్మల్ని ఘనపరిచే ముఖ్య అంశము. మిమ్మల్ని ఆత్మతో సత్యముతో మేము ఆరాధించలాగున సహాయం చేయము. నీ వాక్యాన్ని మా కొరకు పంచిపెట్టుము. మా భయభీతులన్నిటినీ తొలగించుము. ఇంకా నీ ఇంటికి రావాల్సిన నీ ప్రజలను ప్రేమతో మీరు ఆకర్షించమని ప్రార్థన చేస్తూ, నిష్ప్రయోజక దాసుని మీద మీ అభిషేకాన్ని కృపను మెండుగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకుంటూ వచ్చిన లేఖన భాగం మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. అలాగే 33వ వచనం కూడా మనం చదువుతూ వచ్చాం. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. కాబట్టి 33వ వచనము ఆరాధనను జ్ఞాపకం చేస్తుంది. వారు ప్రభువుని ఆరాధించుటను చూపిస్తుంది. రాయబడిన మాట, వారు వచ్చి ఆయనతో ఒక మాట చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఈ 3 మాటలు. వారు వచ్చుట ఒకటి, ఒక మాట చెప్పుట 2, మూడవది ఒక క్రియ చేయుట. క్రియ ఏంటి? అక్కడ మ్రొక్కుట. కాబట్టి 3 భాగాలు. ఈరోజు ఈ ఉదయకాల సమయం కూడా మనమును ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించు నిమిత్తము ఈ 3 విషయాలు మనమును చేయవలసిన వారంగా ఉన్నాం. ఒకటి, దేవుని సన్నిధికి, దేవుని యొద్దకు వచ్చుట. రెండవది, ఆయన పాదముల ఎదుట మ్రొక్కుట. మూడవది, ఆయనతో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు చెప్పుట. ఈ రీతిగా మనము ప్రభువుని స్తుతించి ప్రభువుని గణపరిచే వారంగా ఉంటాం. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు అయి ఉండవలనని దేవుడు కోరుచున్నాడు అనే మాట రాయబడింది. కాబట్టి ఆరాధన అనేది దేవుని యొక్క కోరిక. ఆకాశ మహాకాశములు ఆయనను పట్టజాలు,
భూమి అందలి సంపూర్ణత సకల లోక నివాసులు దేవునివే, సమస్తము ఆయనవే. ఆయనకు ఏదైనా కొదువయ్యున్నట్లు మనుషుల చేత సేవించబడేవాడు కాదు. కానీ అంత గొప్ప దేవుడు అల్పుడైన నిష్ప్రయోజకుడైన భూమి మీద ఉండిన మానవుని నుంచి కోరుచున్నది ఏంటంటే యథార్థతతో కూడిన సత్యముతో కూడిన ఆరాధన. ఇది ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ఈరోజు ఆ అనుభవంలో మనము వచ్చే వారంగా ఉన్నాం. కాబట్టి చదవబడిన ఈ లేఖన భాగంలో 3 మాటలు చెప్పాను. ఒకటి, ఆయన సన్నిధికి రావటం. రెండవది, ఆయన ఏమై ఉన్నాడో ఆధ్యాత్మికంగా మనం ఎరుగుటం. మూడవది, మొక్కి దేవుని ఆరాధించటం. కాబట్టి ఈ మాటలు మ్రొక్కుట అనేది ఆయన అధికారాన్ని చూపిస్తుంది. ప్రభువా, నీవు అధికారివి, నీవు సర్వాధికారం కలిగిన వాడు, కావున నీ ఎదుట నేను మోకరిస్తున్నాను, నీకు నేను తల ఉంచుతున్నాను, నీ అధికారానికి నేను ఒప్పుకుంటున్నాననేది జ్ఞాపకం చేస్తుంది. సరే, ఇప్పుడు మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో వారు ప్రభువుని ఆరాధించుటలో, వారు ఆరాధించే నిమిత్తం వారు చెప్పిన మాటలను గురించి మనం చూస్తే వారు ఒక మాట చెప్తూ వచ్చారు. ఏమనంట 33వ వచనంలో, అంతటా ధోనిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. నీవు నిజముగా, నిశ్చయముగా, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి మ్రొక్కి అనే మాటను చూస్తాం. కాబట్టి ఏంటి ఈ సందర్భం, ఎక్కడున్నారు వారు? ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని ఈ భాగాల్లో మనం చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనకు బాగానే తెలుసు. మనము ఈ సందర్భం అంతా ఎక్కడ జరుగుతుంది అనే విషయాన్ని మనం చూసినప్పుడు మనము 24వ వచనం నుంచి చూస్తాం. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచు ఉండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునిడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అని. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసి, వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కి. కాబట్టి సందర్భం చూస్తున్నా, ఇది సముద్రం, ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళవలసిన యాత్ర, ప్రయాణం. ఆ ప్రయాణములో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించుటకు ఆ స్థలములో ఆగారు. శిష్యులను పంపివేశాడు. ఈ సముద్రంలో ఆ చిన్న దోణె మరి ప్రయాణం అవుతూ ఉన్న సందర్భంలో మనం అక్కడ చూసినట్లయితే ఆ సముద్రంలో 24వ వచనంలో దోణె గాలి ఎదురైంది. దోణికి ఏమైంది? గాలి ఎదురైంది. రెండోది, అలల చేత కొట్టబడుచు ఉన్నది. అలల చేత కొట్టబడుచు ఉన్నది. కాబట్టి ఇక్కడ వారు ప్రయాణములో కష్టతరమైన ప్రయాణాన్ని చేస్తున్నారు. అది ఏ సమయము అంటే రాత్రి సమయం. అందుకే మనము ఆ భాగాలను కూడా మనం చూస్తాం. రాత్రి సమయమే కాదు, తర్వాత సముద్ర ప్రయాణము ఎంతో కష్టతరమైనది. మూడవది, ఇలాగున కష్టతరమైన ప్రయాణములు వాళ్ళుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ధరిన వారిని విడిపించు నిమిత్తము, రక్షించు నిమిత్తము సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడు వారు ఏం చేశారంట? భూతం అని చెప్పి భయపడ్డారు. కాబట్టి ఇప్పుడు 3 భాగాలను మనం చూస్తే వారు భయములో ఉన్నారు. ఏమై ఉన్నారు? వారు భయములో ఉన్నారు. వారి భయానికి గల కారణాలను మనం చూస్తే, ఒకటి, ఎదురైన గాలి, అలల చేత కొట్టబడటం. ఎదురైన గాలి అన్నప్పుడు అది మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఎదురుగా వచ్చే శ్రమలను, శోధనలను, కష్టాలను,
ఈ భాగాలను మనకు జ్ఞాపకం చేస్తుంది. తర్వాత మరొక మాటను చూస్తే అది ఏ జాము అంటే రాత్రి జాము, రాత్రి కాలము. రాత్రి అనేది ఏం చూపిస్తుందంటే చీకటిని జ్ఞాపకం చేస్తుంది. అంటే ఏ ఒక్కరూ కూడా ఏమాత్రం వెలుగు లేని ప్రదేశము చీకటి. కాబట్టి రాత్రి సమయం. ఇట్లుండగా వారు ఆ ప్రయాణ మార్గంలో ఉండగా యేసును చూచి వారేమనుకుంటున్నారు, భూతం అని చెప్పుకొని భయపడుతుంది. కాబట్టి ఈ 3 అనుభవాల్లో వారు ఉన్నప్పుడు = భయం. కాబట్టి ఈ భాగాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా వ్యక్తిగత జీవితాలు కూడా అంతకు మునుపు, క్రీస్తుని ఎరగక మునుపు, క్రీస్తు దగ్గరకు వచ్చి కూడా క్రీస్తును గుర్తుపట్టక మునుపు మన జీవితాలు అలాంటివే కావా? అందుకే మనం చూస్తాం ఆ 3 విషయాలను. ఆ 3 విషయాలు ఏంటో కాదు. ఒకటి రాత్రి జాము, అంటే వెలుగు లేని ప్రదేశము, చీకటి, చిమ్మ చీకటి, అంధకారము, గాఢాంధకారము కలిగిన ప్రదేశము. అదేంటో తెలుసా? మానవుని యొక్క హృదయం. ఏంటిదంటే అది మానవుని యొక్క హృదయం. అందుకే దేవుని వాక్యములో రాయబడి ఉన్న మాట మార్కు సువార్తలో 7వ అధ్యాయం 21వ వచనంలో మానవుని యొక్క హృదయము దేని చేత నింపబడి ఉన్నది అనే కొన్ని లిస్టు ఆడ మనము చూడగలుగుతాం. మార్కు సువార్త మనమందరం కలిసి 7:21 ఈ మాటలను చూడవచ్చు. లోపలి నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలు వెళ్ళి మనుష్యుణ్ణి కాబట్టి అపవిత్రపరచును అనే మాట రాయబడింది. కాబట్టి పాపము అనేది చీకటికి సాదృశ్యంగా ఉంది. కావున మానవుని హృదయము ఇటువంటి చిమ్మ చీకటితో నింపబడిన భాగంగా మనం చూస్తున్నాం. ఒకప్పుడు మన అనుభవం ఇదే. దాదాపు ఇక్కడ 13 రకాల చీకటి సంగతులు రాయబడ్డు ఉన్నాయి. ఆ చీకటి సంగతుల్లో ఏదో ఒక దాని వెంబట ఒకప్పుడు మనము పరిగెత్తిన వారమే. కాబట్టి ఆ చీకటి మన జీవితాలను ఏం చేస్తూ వచ్చిందంటే ఇంకా గాఢాంధకారంలోనికి నడిపించినట్లుగా మనం చూస్తాం. ఇది ఒకటి. రెండవ మాటను మనం చూస్తే చీకటిలో సంచరించే వాని యొక్క ప్రయాణం ఎంత కష్టతరంగా ఉండిద్ది. అదే చెప్పాను. వారికి గాలి ఎదురైనందున, అలల చేత కొట్టబడినందున వారు ముందుకు పోలేరు. అంటే కాబట్టి పాపములో ఉండిన మానవుని యొక్క జీవిత ప్రయాణం ఎలా ఉండిద్ది అంటే రోమాపత్రిక 3వ అధ్యాయం చూడండి దయచేసి. రోమాపత్రిక 3వ అధ్యాయం మనకందరికి బాగా తెలిసిన ఈ లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నాశనమును కష్టమును వారి మార్గముల్లో ఉన్నవి, శాంతి మార్గమును వారు ఎరుగరు అనే మాటను చూస్తాం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటల్లో ఒక మార్గాన్ని గురించి చెప్తూ వారి మార్గాలు ఎట్లున్నాయంట, వారి మార్గాలు ఏమన్నాయంట, నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నాయి. తర్వాత అంటున్నాడు శాంతి మార్గాన్ని వాళ్ళు ఎరుగరు అనే మాట. అంటే మానవుని యొక్క చీకటి కలిగిన హృదయాన్ని బట్టి భౌతికంగా వారి దారులన్నీ మూయబడినట్లుగా నాశనము, కష్టము వారి మార్గాల్లో ఉన్నట్లుగా మనం చూస్తాం. తిమోతికి అపోస్తులైన పౌలు రాస్తూ తిమోతి పత్రికలో ఒక మాటను చూస్తాం. 1 తిమోతి 5వ అధ్యాయము 24వ వచనం. 1 తిమోతి 5వ అధ్యాయం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. కాబట్టి రాయబడిన ఈ భాగానికి ఎందుకు వచ్చాము? ఈ తలంపులంటే కొందరి పాపాలు తేటగా బయలుపడ్డాయి, న్యాయపు తీర్పునకు ఎదుర్కొంటున్నాయి, కొందరి పాపాలు వెనక వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన భాగంలో వారి ప్రయాణము కష్టతరంగా ఎదురు గాలుల చేత ముందుకు కొనసాగలేకపోతుందని చెప్తూ ఆ ప్రయాణంలో ముందు నాశనము, కష్టము వాళ్ళ మార్గాలు ఉన్నాయి. అంటే వెనకేం వస్తున్నాయి అంటే పాపములు వెంట నడుస్తున్నాయని. ఏమొస్తున్నాయి అంట? వెంట. కాబట్టి ఇటువంటి స్థితిలో ఉండిన మానవుని యొక్క జీవితము
ఏమాత్రము నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం అనేది ఉండదు. ఇది కష్టతరమైన ప్రయాణాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఒకవేళ ఇటువంటి వారందరూ కలిసి నడిచి వెళితే తీరా ఎక్కడికి వెళ్తారు చూద్దారండి. ఆ మాట కూడా దేవుని వాక్యంలో, సామెతల గ్రంథం. ఇటువంటి అనుభవాల్లో ఒక వ్యక్తి నడిస్తే ఆ వ్యక్తి జీవితం చివరికి ఎక్కడికి దారి తీస్తూ ఉంటుంది. సామెతల గ్రంథము మనమందరము కలిసి 3వ అధ్యాయంలో ఈ భాగాన్ని చూస్తాం. లేక సామెతల గ్రంథము 7వ అధ్యాయం 27వ వచనం. 7వ అధ్యాయం 27. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవను. ఆ మార్గం ఎక్కడికి తీసుకెళ్ళిద్దంట? మరణశాలలకు. మరణము తర్వాత ఉండే పాతాళాన్ని గురించి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఇటువంటి ప్రయాణ మార్గము మానవుది అన్నప్పుడు ఇక్కడ కూర్చున్న మన జీవితాలు ఒకప్పటి ప్రయాణ మార్గాలు ఇటువంటివే అనే మాటలను మనము జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత ఇటువంటి మాటలను గురించి మనం చూస్తూ దేవుని వాక్యంలో ఇంకొక భాగాన్ని మనమే చూడటం అవసరం. అదేంటి అంటే దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 1వ కీర్తన చివరి వచనం. 1వ కీర్తన చివరి వచనం. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనానికి. కాబట్టి చివరికి ఏంటి ఇటువంటి ప్రయాణపు వారి యొక్క గమ్యం ఏంటి అంటే నాశనం, అదే పాతాళము అని జ్ఞాపకం చేస్తుంది. ఇది 2వ పరిస్థితి. 3వది వారిని విడిపించుటకు, రక్షించుటకు రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి దిగి వచ్చిన సంగతి వారు ఎరిగిన వారే. వారిని రక్షించుటకు వచ్చిన యేసు ప్రభువుని చూసి వారు ఏమనుకున్నారంట? ఏమని చెప్పారు? వారు భూతము అని భయపడ్డారు. భూతము అంటే అపవిత్రాత్మ లేకపోతే దయ్యము అని. వారి భయానికి గల 3వ కారణము వారు తమ జీవితాల్లో క్రీస్తుగా ఎరగకపోవటమే. దేవుణ్ణి దేవునిగా ఎరగకపోవటం, లేక సరి అయిన దృష్టితో యేసయ్యను చూడలేకపోవటం. కాబట్టి ఈరోజు ఈ మాటను జ్ఞాపకం చేస్తే మనం రక్షించబడింది ఎప్పుడు? మీ వయసులో రక్షించబడిన తీరుని జ్ఞాపకం చేసుకుంటే 40 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు ఎప్పుడో. పుట్టుకతోటే ఎవడూ రక్షించబడలేదు, పుట్టుకతోటే ప్రతివాడు పాపి. కానీ అంతకాలము మనము భయములో ఉండటానికి గల కారణం ఏంటంటే రక్షకుడైన యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చిన సంగతి ఎరిగి కూడా ఆయనను రక్షకునిగా ఎంచకపోవటం, ఆయనను దేవునిగా చూడకపోవటం. ఈ యేసుక్రీస్తు నాకు కాదు, ఇది ఎవరికో, నాకు రక్షణ అవసరం లేదు అనే ఒక భ్రమలో ఉండటమే మానవుని యొక్క భయానికి గల కారణం. వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఎలా వస్తున్నాడంట? నీళ్ల మీద నడుస్తూ వస్తున్నాడు. ఈ నీళ్ల మీద నడుస్తూ వస్తున్నాడు. ఈరోజు మన కోసము యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి దిగి వస్తే, నా వ్యక్తిగత జీవితాన్ని గురించి ఆలోచించుకుంటే, నేను నా 23వ ఏట యేసయ్యగా చూడగలుగుతూ వచ్చాను. అంతకుముందు యేసయ్య అనే పేరు నాకు తెలియదా? నాకే కాదు, యేసయ్య అనే పేరు భూలోకం అందరికీ తెలుసు. కానీ ఎప్పుడు నమ్మాం? ఎప్పుడు యేసుక్రీస్తును మనం స్వీకరించాం? ఆ రోజు నుంచే కదా మన ధైర్యం, ఆ రోజు నుంచి కదా మన భయాలు పోయింది. కాబట్టి 3వ భయం ఏంటి అంటే రక్షకుని, క్రీస్తుని దేవునిగా మనము ఎరగకపోవటం వల్ల వచ్చింది భయం. అయితే దేవునికి స్తోత్రం, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పాడు. ఇటువంటి భయాల్లో ఉండిన మానవులకు, ఇటువంటి నాశనకరమైన నష్టకరమైన స్థితిలో ఉండిన మానవునికి, ఇటువంటి హృదయమంతా అంధకారపు క్రియల చేత, దుష్టత్వం చేత పీడించబడుచున్న మానవునికి, రక్షకుడైన యేసుక్రీస్తుని రక్షకునిగా గుర్తుపట్టలేని మానవునికి యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? అదే మత్తయి సువార్త 14వ అధ్యాయం. మనం చదువుకుంటూ వచ్చాం ఆ మాట. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం అందరం కలిసి చదువుకుందాం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనిడి, నేనే, భయపడకుడి అని వారితో చెప్పగా. కాబట్టి యేసు ప్రభు వారు ఏం చెప్పాడంట? వెంటనే యేసు ప్రభు వారు ఏం చెప్పాడు? ధైర్యం తెచ్చుకోండి, నేనే 3 మాటలు చెప్పాడు. 1 ధైర్యం తెచ్చుకోండి, 2వది నేనే, 3వది
భయపడకండి అన్నమాట. కాబట్టి ఈ 3 మాటల్లో ఆ ప్రభు యొక్క ప్రేమ ఏంటో మనము చూడగలుగుతున్నాం. ప్రభు యొక్క ప్రేమ ఏంటో మనం చూడగలుగుతున్నాం. అక్కడ వారున్న పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా ప్రభు జ్ఞాపకం చేశాడు. వాళ్ళ పరిస్థితి ఏంటి? భయపడుచున్నారు అని చెప్పాను. భయానికి గల 3 కారణాలు కూడా చెప్పాను. అయితే ప్రభు చెప్తున్నాడు, భయపడకండి. 1. రెండవది, ధైర్యంగా ఉండండి. ఇటు నుంచి వస్తే రెండవది, ధైర్యంగా ఉండండి. మూడవది, ఆ ధైర్యం ఎక్కడ దొరుకుతుంది? ఆ ధైర్యం ఎక్కడ దొరుకుతుంది? ఇదిగో నేనే అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వాధికారాన్ని మనం చూడగలిగినప్పుడు ఆ ధైర్యం మనకు దొరుకుతుంది. అంటే ఈ భాగాన్ని ఎందుకు చెప్పానంటే, ఈ భాగంలో మన ఆరాధన ఏంటి అంటే, ప్రభువా నా స్థితి తెలుసు, నా పరిస్థితి తెలుసు, నాది చీకటి పయనము, నాది నష్టకరమైన, నాశనకరమైన, కష్టకరమైన మార్గము. మూడవది, నువ్వెవరో నాకు తెలిసి కూడా నిన్ను రక్షకునిగా అంగీకరించిన స్థితి నాది ఒకప్పుడు. అయినను నీవు నన్ను పూర్తిగా తెలుసుకున్నావు. ఏం తెలుసుకున్నాంట? మన స్థితి అంతా పూర్తిగా తెలుసుకున్నాం. కాబట్టి ప్రభువుకు మనం ఏం తెలుసు అంటే, మన తలంపు తెలుసు, మన ఆలోచన తెలుసు, మన క్రియలు తెలుసు. దేవుని వాక్యంలో యోహాను సువార్త 2వ అధ్యాయం చివరి భాగంలో యోహాను భక్తుడు శిష్యుడైన యోహాను రాస్తూ ఈ మాట అన్నాడు. 2:24, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశం చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యమీనక్కరా. రాయబడిన భాగం ఏంటంట? ఆయన అందరినీ ఎరిగినవాడు. అందరిని ఎరిగి తర్వాత ఏం ఎరిగినవాడు? మనుషుని ఆంతర్యమును ఎరిగిన. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి స్థితిగతుల మధ్య నష్టకరమైన మార్గంలో ప్రయాణమవుతున్న మన జీవితాల్లో ఆయన ఏం చేస్తూ వచ్చాడంట? మనల్ని ఎరిగిన వాడై ఉన్నాడు. మన హృదయాలను, మన అంతరేంద్రియాలను బాగా ఎరిగిన వాడై ఉన్నాడు. కీర్తనాకారుడు దావీదు అంటాడు, యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు అనే మాట. నేను కూర్చుండుట, నేను లేచుట, నేను నడుచుట, నేను పరుగెత్తుట, నేను ఎక్కడికి వెళ్ళినను నువ్వు అక్కడ ఉన్నావు అంటే అర్థం ఏంటంటే, నీ విషయమై నా విషయమై ఆయన ప్రత్యేకమైన దృష్టి పెడుచున్నాడు. కీర్తనలో 32వ కీర్తన 8వ వచనంలో ఏ మాట రాయబడి ఉంది? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవవలసిన మార్గంలో నేను నిన్ను అంటే అర్థం ఏంటి? కాబట్టి ఆయన మన మీద ఏం పెడుతున్నాడు? దృష్టి పెడుతున్నాడు. ఆయన కన్నులారా మనల్ని చూస్తున్నాడు. కాబట్టి ఒక మాట అంటే, ప్రభువా ఇంత పతనమైపోయిన నా జీవితాన్ని కూడా నీవు దృష్టిస్తున్నావు అంటే నేను ఎంత ధన్యుడిని. అందుకే ఇర్మియా భక్తుడు అంటాడు, మొన్న నేను చెప్తూ వచ్చాను బైబిల్ స్టడీలు, మరోసారి చెప్పడం కూడా అవసరమే. ఇర్మియాతోటి భక్తుడు ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము లేక 18వ అధ్యాయంలో ఈ మాట చూస్తే 18వ అధ్యాయము 6వ వచనం, ఇశ్రాయేలు వారులారా ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు. ఎవరై ఉన్నారంటే మీరేమై ఉన్నారు? నా చేతిలో ఉన్నారు. కాబట్టి ఎంత గొప్ప సంగతి! మీరు నా వారై ఉన్నారు. రెండోది, మీరు నా చేతిలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్తూ, గొర్రెలు మీరు గొర్రెలు అయితే మిమ్మల్ని నా చేతిలో నుంచి అపహరించగలిగిన వాడు ఎవ్వడూ లేడు. అంటే మీరు నా చేతిలో భద్రంగా ఉన్నారు అనే మాట. కాబట్టి ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు అన్నీ చెప్తున్నానంటే, అటువంటి స్థితిగతుల్లో భయపడుతున్న మానవాళితోటి సమీపించి చెప్పిన మాట, వీరు ఒక్క మాటైనా ఆయనకు చెప్పక మునిపే 3 మాటలు, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి, నేనే అని అంటానికి గల కారణం ఏంటంటే, ఆయన మనుష్యుని ఆంతర్యాన్ని బాగా ఎరిగినవాడు. మాట మన నోటికి రాక మునిపే వాటి తలంపులన్నీ ఎరిగినవాడు, ఆంతర్యం ఎరిగినవాడు, స్థితిగతులను ఎరిగినవాడు. అందుకే మనం ఏం చెప్పామంటే, ఒకప్పుడు రక్షణ పొందక మునుపు పాపము మనకు తెలిసినప్పుడు, ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించుము అన్నప్పుడు ఆయన మన పాపాలను ఏం చేస్తూ వచ్చాడు? క్షమించాడు. మనకు గొప్ప విడుదలనిచ్చాడు. తన వారినిగా మనల్ని చేసుకున్నాడు.
కాబట్టి ఇన్ని బట్టి మనం ప్రభుని ఏం చేయాలంటే, నీవు నన్ను ఎరిగి నా పాపములను క్షమించి నన్ను నీవానిగా చేసుకో. హోషేయ 2:19 నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యమును చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకుందును. కాబట్టి ఒక మాట రాయబడింది, నీవు నిత్యము నాకుండునట్లు. ఒక రోజా, 2 రోజుల, ఎప్పటి వరకంట? నిత్యము నాకుండునట్లు. తర్వాత మాట అన్నాడు, దయాదాక్షిణ్యము చూపుట వలన నిన్ను ప్రదానం చేసుకుంటుని. తర్వాత నీవు నా దానివైతివి అనే మాటలను కూడా మనము చూసుకుంటాం. కాబట్టి ఈ మాటలను మనం బట్టి ఎందుకు ఈ భాగాన్ని చూసామంటే, ప్రభువా నేను నీ వాడును, నేను నీకు చెందిన వాడును, నీవు నీ రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నావు, పాపములన్నిటిని కూడా ఎత్తేసావు. కాబట్టి నేను నీకు చెందిన వాడును, నీ వాడును, నీ దానును. నీవు నీతిని బట్టి నాకు తీర్పు తీర్చావు, నన్ను కొనుక్కున్నావు, ప్రశస్తమైన దానిగా చేసుకున్నావు. ఇంకా ఈ హోషేయ గ్రంథంలో ఆ మాటలు చూస్తే 2 మాటలు చూద్దాం. హోషేయ గ్రంథంలో వారి ఇశ్రాయేలైన ఆ ప్రజల పట్ల దేవుని యొక్క ప్రేమను గురించి మనం చూస్తూ 2వ అధ్యాయము 14 2:14 పిమ్మట దాన్ని ఆకర్షించి అరణ్యంలో కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. ఎట్లా అంట? ప్రేమగా మాట్లాడతాను. ఎక్కడి నుంచి? అరణ్యంలోని కొనిపోయి ఆకర్షించి ప్రేమతో నేను మాట్లాడతాను. తర్వాత అన్నాడు, తోడుకొని వచ్చి ద్రాక్ష చెట్టునిస్తాను, ఆకోరు శ్రమగల లోయను ఎట్లా మారుస్తాడంట? నిరీక్షణ ద్వారంగా మారుస్తాడు. దేవుని ప్రజలమైన మనకు ప్రభు చెప్పుచున్న ఈ గొప్ప మాట ఏంటి అంటే, నీవు నా దానవు, నీవు నా వాడవు, నీవు నా చేతిలో ఉన్నావు. ఎంత గొప్ప మాట ఇది. కావున ప్రభువా, ఈ ఉదయకాలం నా ఆరాధన ఏంటంటే, భయభీతుల్లో ఉన్నాను, భయానికి 3 కారణాలు నేను చూశాను. ఇటువంటి పరిస్థితుల్లో ఉండిన నన్ను నీవు నా వాడవు, నా పరిస్థితి అంతా తెలుసుకున్నావు, నా పాపములన్నిటినీ క్షమించి నన్ను కడిగావు, పవిత్రపరిచావు, శుద్ధీకరించావు. నేను నీ వాడనయ్యాను. శత్రువు, అపవాది, ఇంకా ఏదైనా నా మీదకి వచ్చింది నా వాళ్ళు అంటానికి వీలు లేదు. దేవుని వాక్యంలో మీకు తెలుసో, యూదా పత్రికలో మోషే యొక్క శరీరమును గురించి వాదన జరుగుతుందంట. ఎవరెవరికి జరుగుతుంది వాదన? అపవాదికిని దేవుని యొక్క దూతకు. ఎందుకంట? నా వాళ్ళని. లేదు, మోషే నావాడు. అంటే ఈ లోకాన్ని విడిచినప్పుడు కూడా మన వ్యక్తిగత జీవితంలో నావాడు అనే ముద్ర ప్రభు మనకు వేసి ఉన్నాడు. ఆత్మ అనే సంచికరువుగా మనల్ని చేసుకున్నాడు. ఈ ఒక్క ఆరాధన, ప్రభు నేను నీ వాడినగా ఈ లోకంలో ఉండటానికి ఇష్టపడి నన్ను కొనుక్కొని నన్ను నీ చేతిలో ఉంచుకొని నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పి చక్కగా నీ మార్గంలో నన్ను నడిపిస్తున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాను. ఇది ఆరాధన. 2వ మాట నేను చెప్తున్నాను, యేసు ప్రభువు చెప్పిన మాట. యేసు చెప్పెను, నేనే, ధైర్యము తెచ్చుకోండి, భయపడకండి. నేనే అన్న మాటలో 2వ మాట నేను చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఎవరితో ఈ మాట చెప్తున్నాడంటే శిష్యులతో చెప్తున్నాడు. శిష్యులు ఎవరు అంటే, నేనే మిమ్మను పిలిచిన వాడను. ఒకటి, నేనే మిమ్మల్ని రక్షించిన వాడను. రెండోది, నేనే మిమ్మల్ని. ఎవరు వాళ్ళు శిష్యులు? ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు? మనం చూస్తే మత్తయి సువార్తలో మనం 4వ అధ్యాయం చివరి భాగాల్లో చూస్తే ఆయా ప్రాంతాల్లో ఉండిన వారిని ఒక్కొక్కరిని పిలిచి మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను అని చెప్తూ వచ్చాడు. కాబట్టి రాయబడిన మాట నేనే అన్నప్పుడు 2వ భాగం ఏంటంటే, మిమ్మను పిలిచిన వాడును నేనే. పిలిచిన వాడు ఏం చేస్తాడు? మనల్ని పిలిచిన వాడు ఎవరంట? నమ్మదగినవాడు. కాబట్టి మనల్ని నట్టేట నడి మధ్యలో వదిలిపెట్టి మాత్రము వెళ్ళేవాడు కాదు. కాబట్టి ఒకటి, నేనే అన్నప్పుడు మనమేమో ప్రభువారము, ప్రభు మనం రక్షించినవాడు, కాబట్టి నువ్వు రక్షకుడువు. రెండవది, నేనే అన్నప్పుడు మీరు పిలువబడిన వారు, నేను పిలిచిన వాడును. కాబట్టి నువ్వు పిలిచిన వాడు నమ్మదగిన వాడు, కాబట్టి మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టేవాడు. కాబట్టి వాళ్ళ పిలుపును జ్ఞాపకం చేస్తున్నాడు.
నిజమే, మీరు ఈరోజు సముద్రంలో ఉన్నారు, రాత్రి జాములో ఉన్నారు, భయంలో ఉన్నారు, నన్ను కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు, వాస్తవమే. కానీ ఒకవేళ మీరు అసలు ఎవరో తెలుసా? మీరు పిలవబడిన వారో, నేను పిలిచిన వాడను అంటే ఆ స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, క్రైస్తవ జీవితంలో ఎదురయ్యే శోధనలు, పరిస్థితులు, నష్టాలు, కష్టాలు, వీటన్నిటిని బట్టి మనం ఏమనుకుంటామంటే కొన్నిసార్లు, అసలు నాకు రక్షణ ఉందా? నాకు రక్షణ ఉందా? నేను పూర్తిగా మారు మనసు పొందానా? నేను అసలు యేసయ్య అసలు నన్ను పట్టించుకున్నాడా? నా అంతటి నేను ఏదన్నా చేశానా లేకపోతే ఏంటి అనేమాట. కాబట్టి అట్లాంటి ప్రశ్నలు వేసుకోవటం మంచిదే. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో సందేహాలు ఉన్న వాళ్ళతో అంటున్నాడు, యు ఆర్ కాల్డ్ బై మీ, అంటే మీరు నా చేత పిలువబడిన వారు. నేను మిమ్మల్ని పిలిచాను. దేని కొరకు? మీరు చేపలు పడుతున్నారు, కానీ మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేయటానికి మిమ్మల్ని పిలిచాను. కాబట్టి ఒకప్పుడు మనల్ని కూడా ప్రభు పిలిచాడు. ఎన్ని మాటలుండి తెలుసా ప్రభు మనల్ని పిలిచిన దానికి, ఎందుకు పిలిచాడు అనే దానికి మనకు తెలుసు. 1 పేతురు 2:9 చూడండి. 1 పేతురు 2:9 చూడండి. 1 పేతురు 2:9, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇప్పుడు ఒక మాట, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులకు ఎందుకు పిలిచాడంట? ఆయన గుణాతిశయాలను ప్రచురము చేయ నిమిత్తం పిలిచాడు. గుణాతిశయాలను ప్రచురము చేయటానికి పిలిచాడు. కాబట్టి మనము ఈరోజు ఆయన గుణమును అతిశయించి చెప్పాలి, ప్రభువా నేను చీకటిలో ఉన్నప్పుడు నీవు ఆశ్చర్యకరమైన వెలుగుగా నన్ను పిలిచావు, అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను గనుపరుస్తున్నాను. నా చీకటి బతుకును వెలుగుగా చేయగలిగింది నువ్వు ఒక్కడివే, కానీ ఇంకెవరు చేయలేకపోయారు, అందుకని నీకు స్తోత్రాలు అని చెప్పారు. కాబట్టి ఒక మాట, ఎందుకు పిలిచాడంట? ఆయన గుణాతిశయాలను ప్రచురము చేయటానికి పిలిచాడు. ఏం చేశాడు? ఏర్పరచబడిన వంశంగా చేశాడు, రాజులుగా చేశాడు, యాజకులుగా చేశాడు, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు. ఇవన్నీ తెలియట్లేదా? కాబట్టి ఇవి చేసేవయ్యా నా జీవితంలో అని ప్రభుని స్తుతించి ఆరాధించేవారని. 1 పేతురులోని మీరు ఉన్నారు కాబట్టి ఇంకొక మాట చెప్తున్నాను. ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు? 1 పేతురు 3:9 3:9 అందరు కలిసి చూడండి, అందరు కలిసి చదవండి. 1 పేతురు 3:9, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణ అయినను చేయకుడి అన్నాడు. దేనికి పిలిచాడంటే ప్రభు మనల్ని? ఆశీర్వాదానికి, ఏమవటానికి? వారసులు అవటానికా లేకపోతే అద్దెగా ఉండటానికా? ఆశీర్వాదానికి వారసులు అవటానికి మనం పిలువబడ్డాం. ప్రభువా నీకు వందనాలు, శాపగ్రస్తమైన బ్రతుకు నాది, కానీ ఆశీర్వాదానికి వారసునిగా నేను ఉండినట్లుగా నీవు నన్ను పిలిచావు. శాపమును తొలగించి నీ ఆశీర్వాదాలను నాకు ఇవ్వటానికి నీవు నన్ను పిలుచుచూ వచ్చావు. ఇంకా ఎన్నో మాటలు రాయబడి ఉన్నాయి. పరలోక సంబంధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇదిగో ఈ లోకంలో నుంచి విడుదల పొందిన తర్వాత ఆ ప్రభు రాజ్యం పరలోకములో మనం ఉండునట్లుగా ఆయన మనల్ని పిలుస్తూ. కాబట్టి ఈ భాగాలన్నీ నేను చెప్తూ, మనం ఎవరమంట? మనం ఎవరు? పిలువబడిన వారం, ఆయన చేత పిలువబడ్డవాళ్ళం. ఒకవేళ ఒక స్కూల్ జరుగుతూ ఉంది, ఆ స్కూల్లో అందరిని బయట నిలబెట్టినప్పుడు ఒక అధికారి వచ్చి ఒక్క వ్యక్తి పేరు పెట్టి పిలిచి పైకి రా అంటే ఎంత ఘనతగా ఉండిద్దా? ఉండదా ఘనత? ఎంతో ఘనతగా ఉండిద్ది. అయితే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రభువు ఈ లోకములో నుంచి, ఈ లోకం యొక్క అంధకారములో నుంచి మనల్ని అట్లా ఎన్నిక చేసుకొని మరి పిలిచాడు. కాబట్టి నువ్వు నేను ధన్యులం కాదా? నన్ను పిలిచావు ప్రభువా, నన్ను పిలిచి నన్ను నీతిగా తీర్చావు, పిలిచి నన్ను ఆశీర్వదించావు, పిలిచి నన్ను నీ గుణాతిశయాలను ప్రచురం చేసే రాజుగా, యాజకునిగా, మరి దేవుని నీ సొత్తైన ప్రజలుగా చేసుకున్నావు.
నీకు స్తోత్రాలు. చివరిగా నీ పరలోక సంబంధమైన పిలుపులో నన్ను పాలుభాగత్వం తీసుకుని వచ్చావు కాబట్టి నేను ఎంతగానో స్తుతించి గనపరుస్తుంది. కాబట్టి శిష్యులు అంతటితో మా జీవితం అయిపోయిందిలే అనుకున్నారు. నిజమే కదా, యేసయ్య కానీ అక్కడికి రాకపోతే ఆ 3 పరిస్థితులను బట్టి వాళ్ళు ఏమైపోయేవాళ్ళు? ఒకటి రాత్రి జాము, రెండవది ఎదురీతతో కూడిన కష్టమైన ప్రయాణం, మూడవది ఏదో భూతమని భయపట్టు. ఈ 3టిని బట్టి వాళ్ళు ఏమైపోవాలి? చనిపోవాలి. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునేది, ప్రభు నా జీవితంలో ఎదురయ్యే ఈ పరిస్థితులను బట్టి ఇంతటితోటి నా బ్రతుకు ముగిసిపోయింది అనుకున్నాను. కానీ నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను ఆకర్షించి నాతో మాట్లాడి నా పిలుపును మరలా గుర్తు చేశావు. కొన్నిసార్లు ఈ వాక్యాలు ఇట్లా చదువుకునేటప్పుడు మన బాధలన్నీ కూడా తొలగిపోతాయి. చీ నేనేంటి అసలు ఇట్లా ఆలోచిస్తున్నాను, నేను దేవుని వాడిని కదా, యేసయ్య నన్ను విలువైన రక్తంతో కొన్నాడు కదా, కడిగాడు కదా, పవిత్రపరిచాడు కదా, క్రీస్తులో నాకు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి కదా అని మనం ఏం చేస్తాం? ధైర్యం తెచ్చుకుంటాం, ప్రోత్సహించబడతాం. కాబట్టి ఈరోజు మన పిలుపును మనం గుర్తు చేసిన ప్రభువును స్తుతించండి, ప్రభుని గనపరచండి, ప్రభుని హెచ్చుగా ఆరాధించండి, ఆయనను మనం ఆ రీతిగా సేవించేవారు. చివరి ఒక మాట చదువుకున్న మత్తయి సువార్త 14వ అధ్యాయము 33వ వచనం. 14:33 చదవండి అందరూ కలిసి. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను, అంతటా దోణిలోనున్న వారు వచ్చి నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు ఏం చెప్పారంటే, ఇప్పుడు నువ్వు నిజముగా దేవుని కుమారుడు, నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఆయన ఆరాధించినట్లుగా మనము చూస్తాం. ఎప్పుడంట? గాలి అణిగిపోయింది. కాబట్టి ప్రభువు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి గాలులు, ప్రతి సముద్రపు తుఫాన్లు, తరంగాలు, వాటన్నిటినీ అణిచివేయ శక్తి కలిగిన వాడు, నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఇప్పుడు ప్రభువుని ఈరోజు మనము వ్యక్తిగతంగా హృదయపూర్వకంగా మరి ఆత్మతో సత్యంతో ప్రభువుని మనం ఆరాధించే వారంగా ఉంటాం. అందుకే మొదట్లో చెప్పాను, ఒకటి ఆయన యొద్దకు వచ్చుట, రెండవది మోకరించుట, మూడవది ఆయన మన జీవితంలో చేసిన కార్యాన్ని నోటితో బిగ్గరగా చెప్పి స్తుతించుట. ఇదే ఆరాధన. కాబట్టి ఆయన ఏం చేశాడో కొన్ని మాటలు చెప్పాము. మనం అసలు ఒకప్పుడు ఎట్లాంటి వారమో చెప్పాము, అయితే ఎట్లా చేశాడో చెప్పాము. ఆ మాటలను మరి ఎట్లా చేస్తూ వచ్చాయంటే, పిలుపును జ్ఞాపకం చేసి ఉన్నత స్థాయిలోకి రక్షించుకున్న ఆ రక్షకుడు, నేనే రక్షకుడు అన్న పిలుపుని జ్ఞాపకము, రెండోది పిలువబడిన విధానము, ఎటువంటి పిలుపుతో పిలిచాడో ఇవన్నీ చెప్తూ వచ్చాం. గాలన్నిటిని అణిచివేసినట్లుగా చూసాం. ఇప్పుడు ఆరాధనలోకి మనం ప్రవేశిస్తాం.